నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం కర్నూలు పార్లమెంట్ స్థానాన్ని కల్పించినందుకు కురువ కుల సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం కురువ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ సంఘం నాయకులు పరమేశ్, మహానంది, ఎల్లప్ప, నాగరాజులు మాట్లాడారు. కర్నూలు పార్లమెంట్ అభ్యర్థిగా కురువ సామాజిక వర్గానికి చెందిన పంచలింగాల నాగరాజును ఎంపిక చేయడంతో వారు తెలుగుదేశం పార్టీకి కురువలు అందరూ అండగా ఉండి ఉమ్మడి కర్నూలు జిల్లాలో 14 ఎంపీ స్థానాలను గెలిపించి చంద్రబాబు నాయుడుకు గిఫ్ట్ గా ఇస్తామని తెలిపారు. వాళ్ళ తరపున వినతి పత్రం ఇస్తే తమను అవహేళనగా మాట్లాడారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. 70 దశలో మా కమ్యూనిటీకి సంబంధించి ఎమ్మెల్యే సీటు కేటాయించడం జరిగినది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మాకు పార్లమెంటు స్థాయిలో అయితే అసెంబ్లీ స్థాయిలో అయితే మాకు ఎటువంటి సీటు కేటాయించలేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మా కులాన్ని గుర్తించి మంచి కులం, ప్రజలలో మంచి పేరున్న వాళ్ళు, ఉత్తములు, ఎటువంటి ఇబ్బందికరం లేకుండా మంచి కులం అనే ఉద్దేశంతోనే ఈరోజు కర్నూలులో అత్యధికంగా బీసీలు ఉన్న దాంట్లో కురువ సామాజిక వర్గం సంబంధించి అత్యధికంగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు మా సామాజిక వర్గానికి చెందిన బస్సిపాటి నాగరాజు గారికి ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడం మాకు చాలా ఆనందకరం. వారు బస్సిపాటి నాగరాజు గారు ప్రజెంట్గా ఇప్పుడు వచ్చేసి ఎంపీపీగా చేస్తున్నారు, ఎంపీటీసీగా ఉన్నారు. అటువంటి చిన్న స్థాయి వ్యక్తికైనా సరే ఆయన చేసే పనులకి, తర్వాత ఆయన మంచి వ్యక్తిని సౌమ్యుడు అని చెప్పి ఈరోజు పార్టీ గుర్తించి ఆయనకి సీటు కేటాయించడం చాలా ఆనందకరం. అదేవిధంగా పార్టీ ఆయనకిచ్చిన పనిని, ఆయనకిచ్చిన సీటును మా సామాజిక వర్గం అయితే అన్ని సామాజిక వర్గాలని అందరినీ కూడా మేము కలగలుపుకొని అత్యధికంగా ఎక్కువ మెజార్టీతో గెలిపించుకొని చంద్రబాబు నాయుడు గారికి గిఫ్ట్గా ఇస్తామని చెప్పి ఈ మీడియా ముఖ్యంగా తెలియజేస్తున్నాం. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి చూస్తే ఏనాడు కూడా కురువ కులాన్ని గుర్తించి కురువ కులానికి ఒక ప్రాధాన్యత గల పదవి ఇచ్చినటువంటి చరిత్ర లేదు. గతంలో అంటే ఆ రోజు రాజకీయంగా ఉద్దండులైనటువంటి రాజకీయ అనుభవం ఉన్నటువంటి వాళ్ళు ఆ రోజుల్లో రాజకీయాల్లో రాణించారు. అందులో మనం చూస్తే పెద్దపాడు దళిత నాయకుడు, మహానత వ్యక్తి మనకు తెలిసిందే. అలాగే కేపీ నరసప్ప గారు ఆ రోజు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండి ఆనాడు ఆ పదవిలో వచ్చినటువంటి పరిస్థితి మీ అందరికి తెలిసిందే. మరి ఆ తర్వాత కుల సామాజిక పరంగా చూసినప్పుడు ఏ రాజకీయ పార్టీ కూడా కురువ కులాన్ని గుర్తించినటువంటి పరిస్థితి కనపడలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు 2022లోనే చెప్పాడు, ఈ చెప్తాయి కర్నూలు జిల్లాలో ఖచ్చితంగా కురువ కులానికి సీటు ఇస్తానని చెప్పేసి ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకున్నటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. అందుకు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే నారా లోకేష్ గారికి, అలాగే రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారికి, అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.